ఉంటే వాటికి కూడా మనకి ఐ మీన్ కంప్యూటర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని లేకపోతే సర్టిఫికేట్స్ అని ఇవన్నీ పెడుతూ ఉంటారు. సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయండి. మీరు కంప్యూటర్ బేసిక్స్ వచ్చినట్టు గాని. సో, ఈ సర్టిఫికేట్స్ అనేవి చాలా చాలా యూజ్ అవుతాయండి. అది మీ అందరికీ మెయిన్‌గా ఆ విషయం తెలియజేయాలనుకుంటున్నాను. అండ్ కంప్యూటర్ బేసిక్స్‌లో ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ అనేది ఎలా అయిపోయిందంటే బేసిక్ నీడ్ అండి. కంప్యూటర్ ఉంది అంటే అది బేసిక్ నీడ్ ఎంఎస్ ఆఫీస్. ఎందుకంటే వితౌట్ ఎంఎస్ ఆఫీస్ మనం ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ గాని, ఒక మెయిల్ గాని, ఒక టేబుల్ క్రియేట్ చేయడం ఇలాంటివన్నీ కూడా మనం చేయలేం. ఓకేనా? అవి తెలియకపోతే ఎంఎస్ ఆఫీస్ తెలియకపోతే. సో, ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ అండి. ఓకే. మనం ఏదైనా ఒక ఆఫీస్‌లో ఎళ్లి ఒక జాబ్ చేస్తున్నామంటే ఎంఎస్ ఆఫీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంఎస్ ఆఫీస్ ఉంటే మన పెర్ఫార్మన్స్ అనేది ఎంత బావుంటదనేది తెలిసిన వాళ్ళకి ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్న వాళ్ళకి అర్థమవుతదండి. ఎందుకంటే వితౌట్ ఎంఎస్ ఆఫీస్ వి కాంట్ డూ ఎనీ వర్క్ ఇన్ ద ఆఫీస్. మనకి ఏదైనా మన హైయర్ అథారిటీ ఎవరైనా మనకొచ్చి ఏదైనా వర్క్ ఇవ్వచ్చు. అది వర్క్ మనం అంటే ఎంఎస్ ఆఫీసు నార్మల్‌గా ఒక ఐడియా యావరేజ్‌గా రావడం వేరు. కంప్లీట్‌గా రావడం వేరు. సో, ఇక్కడ మీకు ఎంఎస్ ఆఫీస్ అనేది కంప్లీట్‌గా నేర్పిస్తామండి. ఎందుకంటే ఎంఎస్ ఆఫీస్ ఉంటే ఎంత వర్క్ అయినా సరే మనం ఈజీగా, స్మార్ట్‌గా చేయొచ్చు. ఎంఎస్ ఆఫీస్ కంప్లీట్‌గా వస్తే. సో, అంత చాలా చాలా యూజ్ ఉంటదండి. ఓకేనా? థాంక్ యూ. కైండ్లీ ఇన్ఫార్మ్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఎంఎస్ ఎక్సెల్ స్టార్ట్ చేసుకుందామండి ఈరోజు. ఇప్పుడు నేను ఎంఎస్ ఎక్సెల్ చెప్తాను. తర్వాత మీకు ఎంఎస్ వర్డ్ జరుగుద్ది. దాని తర్వాత పవర్ పాయింట్, ఫైనల్‌గా ఎంఎస్ యాక్సెస్ అండి. ఎంఎస్ యాక్సెస్ అనేది మీకు ఆహ్, అంత ఇంపార్టెంట్ కాదు. కాకపోతే బేసిక్ ఐడియా కోసం మీకు ఎంఎస్ యాక్సెస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఫస్ట్ బిఫోర్ దట్ నా స్క్రీన్ మీకు షేర్ చేస్తా చూడండి. నా స్క్రీన్ మీకు షేర్ అయింది కదా! ఇప్పుడు నా స్క్రీన్‌లో డెస్క్‌టాప్ అనేది మీకు కనిపిస్తుందండి. ఈ డెస్క్‌టాప్‌లో చూడండి మన ఎంఎస్ ఎక్సెల్ అనేది ఎలా ఓపెన్ చేయాలంటే మనం 2, 3 వేస్ ఉన్నాయండి ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేయడానికి. సో, ఒక్కసారి చూడండి. అండ్ మెయిన్ థింగ్ అండి ఇక్కడ కొంతమందికి ఎంఎస్ ఎక్సెల్ మీద కొంచెం ఐడియా ఉండొచ్చు. లేకపోతే ఎంఎస్ ఆఫీస్ మీద కొంచెం గ్రిప్ ఉండొచ్చు. దయచేసి ఇక్కడ మేము చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటదంటే ఒక జీరో నుండి స్టార్ట్ చేసి మేము చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే కొన్ని సార్లు నేను చిన్న చిన్న విషయాలు కూడా కొంచెం ఇన్ డెప్త్‌లో క్లియర్‌గా చెప్తాను. సో, తప్పదు. ఎందుకంటే కొంతమందికి అర్థం కావాలి అంటే మనం అక్కడి నుండే స్టార్ట్ చేయాలి. సో, అక్కడి నుండే నేను స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ ఈరోజు చూసుకుంటే ఎంఎస్ ఎక్సెల్. ఎంఎస్ ఎక్సెల్ ఎలా ఓపెన్ చేయొచ్చంటే మీరు మీ దగ్గరున్న మౌస్‌లో క్లిక్ చేస్తే ఓకేనా రైట్ బటన్ ఉంటది కదా! రైట్ క్లిక్ మౌస్‌లో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు న్యూ అని ఉంటదండి. దానిలో మీరు ఓపెన్ చూసుకుంటే ఎంఎస్ ఎక్సెల్ అనేది కొంతమందికి ఓపెన్ అయ్యి ఉంటదండి. ఎంఎస్ ఎక్సెల్. ఇన్ కేస్ ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తే ఎంఎస్ ఎక్సెల్ అనేది ఇక్కడ ఉంటది. ఓకే. అలా మనం ఓపెన్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ మన స్టార్ట్ బటన్ ఉంటది. సెర్చ్ బటన్ ఉంటది చూసారా? సెర్చ్ బటన్‌లో ఇక్కడ ఎక్సెల్ అని ప్రెస్ చేస్తే ఎక్సెల్ అని పెట్టండి. ఎక్సెల్ అని పెట్టగానే ఆటోమేటిక్‌గా మీకు ఎక్సెల్ ఏదైతే ఏ వెర్షన్ అయితే మీరు ఇన్‌స్టాల్ చేసుకున్నారో ఆ వెర్షన్ అనేది మీకక్కడ చూపిస్తది. ఇన్ కేస్ మీరు 2007 ఇన్‌స్టాల్ చేసుకుంటే ఎక్సెల్ 2007 అని వస్తది. ఓకే. ఇక్కడ మనం వెర్షన్స్ గురించి అండ్ చెప్పుకుంటానండి. ముందు దీని గురించి చెప్పిన తర్వాత వెర్షన్స్ గురించి వెళ్తాను. సో, ఎక్సెల్ 2016 అనేది అలా ఓపెన్ చేయొచ్చు. సెర్చ్ బటన్‌లో టైప్ చేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ బటన్ కనిపిస్తుంది గదా! ఇఫ్ యూ ప్రెస్ ద స్టార్ట్ బటన్ దెన్ ఎ విండో విల్ ఓపెన్. ఎక్కడ కూడా మనకి ఎంఎస్ ఎక్సెల్ ఇక్కడ చూడండి. ఎక్సెల్ 2016 అని మీకు కనిపిస్తుంది గదా! అలా మీకు ఎక్కడైనా కనిపించొచ్చు. మీరు సెర్చ్ కావాలంటే సెర్చ్ ఇక్కడ డ్రాగ్ చేసుకోండి. కిందకి ఎలా డ్రాగ్ చేస్తుంటే అక్కడ మీకు అనే ఆప్షన్ దగ్గర చూసుకుంటే ఎక్సెల్ ఉంటది చూడండి. ఎక్సెల్ 2016. సో, అలా మీరు చేయొచ్చు. అంటే మీ వెర్షన్ బేస్ చేసుకొని మీకు అలా కనిపిస్తదండి. Okay, this is the ways to open the MS Excel and మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఇక్కడ మనం వెర్షన్స్ గురించి నేర్చుకోవాలండి. చాలా మంది అడుగుతారు సార్ మాది 2007 అండి, మాది 2010, 2013 అండ్ 2016 అంటారు. డోంట్ బాదర్ అబౌట్ దట్ అండి. మెయిన్‌గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఓకేనా? డోంట్ వరీ. 2007కి 2016కి తేడా ఏంటి అంటే ఎక్స్‌ట్రా ఆప్షన్స్ ఎక్స్‌ట్రా బటన్స్ అనేవి యాడ్ అయ్యాయి అంతే. నథింగ్ మోర్ దాన్ దట్. ఓకేనా? ఇంకా అంటే ఏంటి అంటే 2007 కన్నా మనం ఎక్కువ నాలెడ్జ్ నేర్చుకుంటున్నాం. ఓకే. నేనెందుకు 2016 చెప్తానంటే, ఇన్ కేస్ మీరేదైనా ఆఫీస్‌లో వర్క్ చేసినా,
ఓకేనా. ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఏంటి ఇస్తారంటే ఆఫీస్ అనగానే 2000 లేటెస్ట్ వెర్షన్ వాళ్ళకి ఇస్తారు. సో లేటెస్ట్ వెర్షన్ ఇచ్చేటప్పుడు నేను 2007 అనేది కన్వే చేస్తే మీకు 2016 వచ్చేసరికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అది మిస్ అవుతాయి. సో దానికి మీరు ఇబ్బంది పడతారు. అందుకోసం నేను 2016 చెప్తానండి. అండ్ 2007 వాడే వాళ్ళకి 2016లో ఉన్న ఆప్షన్స్ అన్ని 2007లో ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి. సో మీకు అది ఇంకా హెల్ప్ఫుల్ గా ఉంటది. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో నేను ఇప్పుడు ఎక్సెల్ ఓపెన్ చేశానండి. ఇలా ఫస్ట్ ఎక్సెల్ ఓపెన్ చేయగానే ఇలా మనకు ఓపెన్ అవుతుంది, మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్. సో ఇలా ఫస్ట్ మనకి ఎక్సెల్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఏంటి అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఫైల్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి, ఏంటి హోమ్ అని, న్యూ అని, ఓపెన్ అని, ఇన్ఫో అని, సేవ్ అని, సేవ్ యాజ్, ప్రింట్, షేర్, ఎక్స్పోర్ట్, క్లోజ్, అకౌంట్, ఫీడ్బ్యాక్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసరికి న్యూ అంటే మీకు న్యూ బ్లాంక్ షీట్ కావాలా, లేకపోతే దాని మీద ఏమైనా ఒక ఇన్ఫర్మేషన్ గైడ్ లాంటి ఇన్ఫర్మేషన్ కావాలా, ఓకేనా. డ్రాప్ డౌన్ ట్యూటోరియల్స్ కావాలా అంటే కొన్ని ఇక్కడ ఉంటాయండి, ఫార్ములాస్, పివో టేబుల్స్, కొన్ని డిఫాల్ట్ టెంప్లెట్స్ ఉంటాయి, ఓకేనా. ఆ టెంప్లెట్స్ ఏది కావాలంటే చూస్ చేసుకోవచ్చు. లేదు మీకు ఓల్డ్ బ్లాంక్ డాక్యుమెంట్ కావాలంటే బ్లాంక్ డాక్యుమెంట్ చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి రీసెంట్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ రీసెంట్ డాక్యుమెంట్స్ మీరు ఏదైతే యూజ్ చేశారో అవన్నీ కూడా కనిపిస్తాయి. ఇన్ కేస్ ఇక్కడ పిన్డ్ అంటే ఇక్కడ మీరు చూడండి దీని మీద సెలెక్ట్ చేస్తే ఇక్కడ పిన్ అని చూసారా, ఇక్కడ పిన్ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే అప్పుడు పిన్డ్ ఏమైనా ఉంటే అవి చూపిస్తాయండి. ఇక్కడ నేను పిన్డ్ అని పెట్టలేదు. ఇప్పుడు నేను ఇన్ కేస్ ఇది ఉంది, దీన్ని నేను క్లిక్ చేశాను, క్లిక్ చేయగానే ఇది పిన్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు నాకు ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి ఏమైనా పిన్నుడ్ పెడితే అక్కడ మీకు కనిపిస్తాయి చూసారు, ఇక్కడ నేను పెట్టాను, ఇక్కడ కనిపించింది. మళ్ళీ నేను తీసేయాలనుకుంటే మీరు అన్పిన్ అన్నారు అనుకోండి, అన్పిన్ అనగా ఇక్కడ పోతుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది రీసెంట్ లో, ఓకేనా. సో అలా మీరు పర్టికులర్ ఒక డాక్యుమెంట్ మీరు ఏమైనా ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ లో మీరు అది చూసుకోవాలి అంటే ఓపెన్ చేయగానే మీకు కనిపించాలంటే పిన్నుడ్ లో మీరు చూసుకోవచ్చు. సో అలా మీరు ఏదైనా చేయొచ్చండి. నా వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఎవరికైనా నా వాయిస్ ఏమైనా బ్రేక్ అవుతుందా? జస్ట్ మినిట్ అండి, ఇక్కడ ఇంకో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, దానికి కూడా క్లియర్ చేస్తాను. ఇన్ కేస్ నాకు నెట్ ప్రాబ్లం ఉన్నా నా వాయిస్ బ్రేక్ అవుతుంది, అండ్ మీకు నెట్ ప్రాబ్లం ఉన్నా మీకు వాయిస్ బ్రేక్ అవుతుంది. సో మెజారిటీ ఇక్కడ పీపుల్ ఏదంటే అదేనండి. ఇంకా నా వాయిస్ ఏం బ్రేక్ అవుతుందా అంటే చాలా మంది నో సార్ అంటున్నారు. సో మీకు బ్రేక్ అవుతుంది అంటే మేబీ యువర్ నెట్వర్క్ ఇష్యూ, కైండ్లీ చెక్ యువర్ నెట్వర్క్ ఇష్యూ. మీకు కొన్నిసార్లు ఒక విషయం చెప్తానండి, సిగ్నల్స్ ఉంటాయండి, సిగ్నల్స్ ఉన్నంత మాత్రాన నెట్ స్పీడ్ అనేది ఉంటుంది అని నేను చెప్పలేను. సో దయచేసి మీరు కొంచెం అది అబ్జర్వ్ చేసుకొని చూస్తూ ఉండండి, ఓకేనా. ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు కొంచెం నెట్వర్క్ ఏరియాలోకి వెళ్ళండి, సో దట్ మీకు క్లాస్ అనేది క్లియర్గా విజిబిలిటీ అండ్ సౌండ్ కూడా మీకు బాగుంటుంది, ఆడియో. ఓకే, సో క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఆప్షన్స్ ఇలా వస్తాయండి. ఫస్ట్ గా మీకు చెప్పాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మనం ఏమంటామంటే ఫైల్, హోమ్, ఇన్సెట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ, ఇవన్నీ కూడా ట్యాబ్స్ అంటామండి. వాట్ వీఆర్ కాల్ దట్ ట్యాబ్స్. మనం ఏం పిలుస్తామండి, ట్యాబ్స్ అని పిలుస్తామండి వీటన్నిటిని కూడాను. ఓకే, ఇక్కడ చూపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ట్యాబ్స్. ఎందుకు అంటే ఇక్కడ ఒక ట్యాబ్ అండి, దీన్ని ప్రెస్ చేయగానే దాని కింద ఉండే ఆప్షన్స్ అన్ని డిస్ప్లే చేస్తుంది. సో దాన్ని మనం ట్యాబ్ అంటాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు హోమ్ బటన్ ప్రెస్ చేశాను, ఇక్కడ కింద మనకు ఇవన్నీ వచ్చాయి చూసారా, వీటన్ని టోటల్ ఈ గ్రూప్ ని ఏమంటాం అంటే మనం ఇక్కడ టోటల్ ఇవన్నీ కలిపితే గ్రూప్స్ అంటామండి, ఓకేనా. క్లిప్ బోర్డ్ అనేది ఒక గ్రూప్, ఫాంట్ అనేది ఒక గ్రూప్, అలైన్మెంట్ అనేది ఒక గ్రూప్, నెంబర్ అనేది ఒక గ్రూప్, స్టైల్స్ అనేది ఒక గ్రూప్, సెల్స్ అనేది ఒక గ్రూప్, ఓకేనా. ఫైనల్ గా ఎడిటింగ్ అనేది ఒక గ్రూప్. ఇలా డిఫరెంట్ గ్రూప్స్, ఓకేనా. వీటన్నిటిని కూడా ట్యాబ్ బ్రష్ చేస్తే మనకు ఓపెన్ అయ్యేవి ఏంటి, గ్రూప్స్ ఓపెన్ అవుతాయి. ఆ గ్రూప్స్ అన్నిటిని కలిపితే ఒక రిబ్బన్ అంటారు. అంటే ఇదంతా కలిపితే టోటల్ ఇవన్నీ కలిపితే ఈ గ్రూప్స్ అన్ని కలిపితే ఏమంటాం, ఒక రిబ్బన్ అంటామండి, ఓకేనా. సో దిస్ ఈస్ కాల్డ్ రిబ్బన్. అంటే ఒక హోమ్ ట్యాబ్ ప్రెస్ చేస్తే మనకు ఒక రిబ్బన్ ఓపెన్ అవుతుంది, ఆ రిబ్బన్ లో గ్రూప్స్ ఉంటాయి, ఓకేనా. ప్రతి గ్రూప్ కూడా కొన్ని కమాండ్స్ ఉంటాయి, ఓకేనా. ఒక ఆప్షన్స్ కానీ కమాండ్స్ కానీ ఏదో ఒకటి, ఓకేనా. మీరు ఎలా కావాలంటే అలా పిలవచ్చు, ఓకేనా. కమాండ్స్ కొన్ని ఉంటాయి, బటన్స్. సో దిస్ ఈజ్ అబౌట్ మనకి బేసిక్ అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి దీన్ని మనం నేమ్ బాక్స్ అంటాం, దీన్ని మనం ఏమంటాం, నేమ్ బాక్స్ అంటాం, ఓకేనా. దిస్ ఈజ్ కాల్డ్ నేమ్ బాక్స్. అండ్ వేరే దీన్ని మనం ఏమంటాం అంటే ఫార్ములా బార్ అంటాం, ఓకేనా. దీన్ని మనం ఏమంటాం, ఫార్ములా బార్.
అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసరికి స్టేటస్ బార్ అండి. ఇది మన స్టేటస్ చెప్తుంది, మనం ఎక్కడ ఉన్నాం ఏంటి మనం ఏం చేస్తున్నాం అన్ని కూడా స్టేటస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ పైన ఉండేది ఏంటంటే టైటిల్ బార్. పైన మనకు కనిపిస్తుంది కదా టైటిల్ బార్, మీకు అక్కడ ఆల్రెడీ డిఫాల్ట్ గా ఒక నేమ్ తో ఓపెన్ అయి ఉంటుందండి. జస్ట్ మినిట్ మీకు చూపిస్తానండి. ఇక్కడ చూడండి ఎక్సెల్ అని ఉంది కదా. సో ఎక్సెల్ అంటే ఏంటంటే డిఫాల్ట్ నేమ్ తో ఒకటి ఓపెన్ అయి ఉంది, మనం ఇంకా ఏది ఓపెన్ చేయలేదు. ఒక డాక్యుమెంట్ బ్లాంక్ డాక్యుమెంట్ ఏం తీసుకోలేదు కాబట్టి దానికి మనకి ఏం చూపిస్తుంది అంటే ఎక్సెల్ అని చూపిస్తుంది. ఇన్ కేస్ నేను ఏదైనా డాక్యుమెంట్ తీసుకుంటే అప్పుడు పర్టికులర్ టైటిల్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా, సో దాన్ని మీరు కొంచెం చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ పైన కనిపిస్తున్నాయి చూసారా, వీటన్నిటిని ఏమంటాం తెలుసా, అక్కడ మనం ఇవన్నిటిని కలిపితే మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటామండి. అంటే కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. అంటే ఏంటి అంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఎందుకు అన్నామంటే మనం ఏది కావాలంటే ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండి. అంటే మనకి ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉంటాయి, కాకపోతే ఇక్కడ క్విక్ యాక్సెస్ లో ఇప్పుడు ఇన్సెట్ ఉంది, ఇన్సెట్ కి వచ్చి మనం ఇప్పుడు హోమ్ ఉందండి. ఇప్పుడు హోమ్ కాకుండా నేను ఇన్సెట్ ట్యాబ్ ప్రెస్ చేశాను, ప్రెస్ చేయగానే ఇక్కడ నాకు ఏదో సంథింగ్ ఇక్కడ ఆప్షన్ ఉంది, టెక్స్ట్ అనో ఏదో ఉంది. ఆప్షన్ నాకు మళ్ళీ అర్జెంట్ గా అంటే ఒకేసారి మనకు ఫాస్ట్ గా కావాలి అనుకుంటే అప్పుడు మనం ఇక్కడ ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అవి ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కమాండ్స్ ఉంటాయి, ఇక్కడ ఇవన్నీ కూడా ఏది కావాలంటే అది మరి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ బోల్డ్ కమాండ్స్ ఉన్నాయి, ఇక్కడ ఓపెన్ సేవ్ అన్ని ఉన్నాయండి. ఇన్ కేస్ నేను ఇక్కడ ఓపెన్ మీద అన్క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఓపెన్ అనే బటన్ పోతుంది, సేవ్ మీద అన్క్లిక్ చేస్తే ఏమవుతుందంటే సేవ్ అనే ఆప్షన్ పోతుంది. మళ్ళీ మీరు ఏది కావాలనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఆప్షన్స్ అన్ని డిస్ప్లే అవుతాయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మోర్ కమాండ్స్, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కమాండ్స్ ఇంకా ఎక్స్ట్రా టోటల్ కమాండ్స్ ఏవి ఉన్నాయో అన్ని కూడా వస్తాయి. వాటన్నిటిని కూడా మీరు అక్కడ మీరు డిస్ప్లే చేయొచ్చు. లేదు మాకు అవసరం లేదు అనుకుంటే చూడండి ఇక్కడ అండు, ఇది చూడండి ఈ బటన్ ఉంది కదా మీకు కనిపిస్తుంది అనుకుంటా, ఇది అండు రీడు ఉంటాయండి. మీరు రెండింటిని తీసారనుకోండి ఇలాగా అక్కడ పోతుంది. ఓకేనా, అలా తీయగానే ఆటోమేటిక్ గా క్లిక్ చేయగానే చూడండి పోయింది, అక్కడ అండు రీడు పోయింది చూసారా. సో అలా మనం ఇక్కడ రీడు ఉంది, అండు పోయింది. సో అలా మనం ఏ ఆప్షన్ అయితే మనం అన్క్లిక్ చేస్తాము, ఓకేనా, అన్సెలెక్ట్ చేస్తాము, దాన్ని ఆటోమేటిక్ గా ఇక్కడ రీడు చూసారా ఇక్కడ పెట్టగానే అది కూడా పోయింది. సో అలా మనం హైడ్ చేయొచ్చు, మళ్ళీ లేదంటే డిస్ప్లే చేయొచ్చు. సో ఇలా మనం చూసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ ఇంకా మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ జూమ్ అండి. ఇక్కడ చూసారా మనకి జూమ్ బటన్ ఉంది, అంటే మనం సెల్ ని అంతవరకైనా జూమ్ చేసుకోవచ్చు. ఓకే, ఎంత కావాలనుకుంటే అంతవరకు మనం జూమ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీకు ఒకసారి నేను జూమ్ చేసి చూపిస్తా చూడండి, జస్ట్ మినిట్. ఇక్కడ చూడండి మీకు నాకు స్క్రీన్ జూమ్ అయింది అనుకుంటా. ఓకేనా, నా స్క్రీన్ మీకు జూమ్ అయింది కదా. ఇది చూడండి ఇక్కడ మీకు కనిపించే కదా, ఇది కస్టమైజ్డ్ యాక్సెస్ టూల్ బార్స్ అండి. కస్టమైజ్డ్ యాక్సెస్ టూల్ బార్స్ అంటాం. సో ఇవి క్విక్ యాక్సెస్ టూల్ బార్స్ అని కూడా అంటాం, అంటే మనం ఈజీగా క్విక్ గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది కదా, ఇది జూమ్ అండి. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ 10% లో ఉంది. ఇప్పుడు మీరు ఏదైనా ఇక్కడ మనం బ్లాంక్ షీట్ ఏదైనా పెడితే అప్పుడు మనకి 100% ఆ పర్సెంటేజ్ అనేది హైలైట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏ షీట్ పెట్టలేదు కాబట్టి నాకు హైలైట్ అవ్వలేదండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారా ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి, దీన్ని నార్మల్ వ్యూ అంటామండి. అంటే మన ఎక్సెల్ ని మన గ్రిడ్ లైన్స్ తో చూస్తాం కదా, ఒక లైన్స్, కాలమ్స్, రోస్, వాటిని నార్మల్ వ్యూ అంటామండి. వేరే ఇక్కడికి వచ్చేసరికి పేజ్ లేఅవుట్, అంటే మనం ఒక పేజ్, ఇప్పుడు మనం పేపర్ లో పేజ్ ఎలా చూస్తామో ఆ పేజ్ మనకు డిస్ప్లే అవుతుందండి. ఆ పేజ్ వ్యూలో డిస్ప్లే అవుతుంది. అంటే పేజ్లు ఇప్పుడు నార్మల్ వ్యూ అంటే ఏంటి అంటే మనం ఎంత రాసినా మనకు ఒక పేజ్ లాగే కనిపిస్తుందండి. కాకపోతే అక్కడ ఏంటి అంటే ఎక్సెల్ లో పేజెస్, మనకి పేజెస్ యొక్క ఎండ్ లిమిట్ ఉంటుందండి. ఆ లిమిట్ క్రాస్ అయ్యి కూడా మనం కొన్ని రాస్తాం. అది మనం ఎలా చూసుకోవాలంటే ఇక్కడ పేజ్ వ్యూ అని పేజ్ లేఅవుట్ ఉంటది, దానిలో మనం చూసుకోవాలి. అంటే నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి పేజ్ బ్రేక్ ప్రివ్యూ అని ఉంటదండి. అంటే పేజ్ బ్రేక్ ప్రివ్యూ అంటే ఏంటి అంటే ఇప్పుడు చెప్పాను కదా పర్టికులర్ గా ఒక ఇక్కడ ఎక్సెల్ ఏంటంటే ఒక షీట్ అంటే డిఫరెంట్, అంటే మల్టిపుల్ పేజెస్ అన్నిటిని కలిపి ఒక షీట్ అంటామండి. ఓకేనా, అక్కడ పేజెస్ ఉంటాయి. ఒక పేజ్ మనం ప్రింట్ తీయాలి అంటే ఏం చేస్తాం, ఆ ప్రింట్ ఎలా వస్తుంది అంటే ఒక పేజ్ లో ఏది ఉందో అది మాత్రం వస్తుంది. ఇన్ కేస్ పేజ్ అనేది క్రాస్ అయిపోతే అప్పుడు మనకు అది కూడా మనకి ఇక్కడ పేజ్ బ్రేక్ ప్రివ్యూలో చూపిస్తుంది. అంటే పేజ్ బ్రేక్ ప్రివ్యూ అంటే ఏంటి, ఎక్కడతో నీకు పేజ్ అనేది ఎండ్ అవుతుంది అనేది ఒక గ్రీన్ లైన్ తో మనకి చూపిస్తుంది అండి. ఓకేనా, సో అలా మనం పేజ్ బ్రేక్ ప్రివ్యూని కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా మీకు ఇన్ ఫ్యూచర్ లో మీకు అన్ని కూడా 1 by 1 అన్ని కూడా చూపిస్తానండి. ఓకేనా,
సో ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫైల్లోకి వెళ్తే, ఇప్పుడు నేను ఫైల్లో హోమ్ బటన్, ఇప్పుడు మీకు ఫైల్ ట్యాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫైల్లో ఫస్ట్ది న్యూ ఫైల్ ప్రెస్ చేయగానే హోమ్ అనగానే దానిలో ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయండి. ఆల్రెడీ వీటి గురించి నేను చెప్పాను. అండ్ నెక్స్ట్ న్యూ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ న్యూ అంటే ఏంటి అంటే నీకు న్యూ బ్లాంక్ డాక్యుమెంట్ కావాలా, లేకపోతే ఏమైనా డిఫరెంట్ టెంప్లెట్స్, బిజినెస్ టెంప్లెట్ కావాలా, పర్సనల్ లేకపోతే ప్లానర్స్ అండ్ ట్రాకర్స్, లిస్ట్, బడ్జెట్స్, చార్ట్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సజెషన్స్ మీకు ఇస్తారండి. దానిలో ఏది కావాలి టెంప్లెట్ అంటే ఆ టెంప్లెట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టి అక్కడ డబుల్ క్లిక్ కొట్టగా ఆటోమేటిక్ గా మీకు ఆ టెంప్లెట్ ఓపెన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ బటన్ ఈజ్ ఓపెన్ మీన్స్ మనకి ఏదైనా మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో, మీరు ఆల్రెడీ ప్రీవియస్ గా చేసిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ మీరు ఓపెన్ చేయడం కోసం మనం ఓపెన్ బటన్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఓపెన్ బటన్ వచ్చేసరికి రీసెంట్ అంటే మీరు రీసెంట్ గా ఏదైతే వర్క్ చేసి ఉన్నారో అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. లేదు ఆన్ డ్రైవ్ అంటే మీరు ఏమైనా డ్రైవ్ లో గూగుల్ డ్రైవ్ ఉంటది కదండి, ఆ డ్రైవ్స్ లో ఏమైనా సేవ్ చేసుకుంటే అది క్లిక్ చేయొచ్చు. దిస్ పీసీ అంటే మీరు పీసీలో మనకి చూపిస్తుందండి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంది డాక్యుమెంట్స్ అని ఉంది. మీరు డాక్యుమెంట్స్ కాదు, దిస్ పీసీలోకి వెళ్ళాలంటే పీసీ అని చూడండి, డెస్క్టాప్ లో ఉందా, డాక్యుమెంట్స్ లో ఉందా, డౌన్లోడ్స్ లో ఉందా, సి డ్రైవ్ లో ఉందా, డి డ్రైవ్ లో ఉందా, అన్ని కూడా అడుగుద్ది. నెక్స్ట్ యాడ్ ప్లేస్ అంటే మీకు ఏదైనా తెలిస్తే ఆ ప్లేస్ ని యాడ్ చేయొచ్చు. లేదు బ్రౌజ్ అంటే మీకు ఆటోమేటిక్ గా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండో మనకి సిస్టమ్ లో ఇన్ బ్రౌజ్ మనకి డిఫాల్ట్ గా మన డివైస్ లో ఏదైతే ఉన్నాయో అన్ని ఫైల్స్ కూడా చూపిస్తుంది. ఆ ఫైల్స్ ద్వారా మనం ఓపెన్ చేయొచ్చు. ఓకేనా? సో ఇలా మనం చూసుకోవచ్చు అండి ఏది కావాలంటే అది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఇన్ఫో. ఇప్పుడు ఈ ఇన్ఫో సేవ్ ఇవన్నీ ఎప్పుడు హైలైట్ అవుతాయి అంటే మనం ఒక షీట్ తీసుకుంటే హైలైట్ అవుతాయి. కాబట్టి ఒకసారి చూడండి, మనం బ్లాంక్ వర్క్, నేను న్యూలోకి వెళ్ళి ఒక బ్లాంక్ వర్క్ బుక్ అనేది క్లిక్ చేశాను. వర్క్ బుక్ క్లిక్ చేయగానే ఇప్పుడు నాకు ఇవన్నీ కూడా హైలైట్ అయ్యాయి బటన్స్, చూసారా? సేమ్ యాజ్ ఇక్కడ ఫైల్లో కూడా హైలైట్ అవుతుందండి. ఇక్కడ ఇన్ఫో అంటే చూడండి, ఇన్ఫో అనగానే మనం ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ ఏమొస్తుందంటే ఈ వర్క్ బుక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. ఫస్ట్ ఏంటంటే ప్రొటెక్ట్ వర్క్ బుక్ అంటే ఇప్పుడు నేను ఏదైతే ఉన్నానో ఇదంతటిని కలిపి ఒక వర్క్ బుక్ అంటామండి. ఎక్సెల్, ఈ టోటల్ ఎక్సెల్ అంతటిని కలిపి, ఆ ఫైల్ అంతటిని కలిపి, ఈ ఫైల్ ఉందా ఇదంతటిని కలిపి నేను వర్క్ బుక్ అని అంటానండి. సో ఈ వర్క్ బుక్ ని ప్రొటెక్ట్ చేయడం ఎలాగా, ఓకేనా? అది. అండ్ నెక్స్ట్ ఇన్స్పెక్ట్ వర్క్ బుక్ అంటే ఏవైనా ఎర్రర్స్ ఉంటే ఏది ఉంటే అవన్నీ కూడా చూసుకోవడం కోసం, ఓకేనా? ఇక్కడ ఎర్రర్స్ లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ చూడండి, ఇన్స్పెక్ట్ డాక్యుమెంట్, చెక్ యాక్సెసిబిలిటీ, చెక్ కంపాటబిలిటీ, ఇవన్నీ ఉంటాయి. ఎర్రర్స్ లాంటివి ఏమైనా ఉంటే, ఇష్యూస్ ఉన్నా అవన్నీ చెక్ చేయడం కోసం. అవన్నీ కూడా ఇన్ ఫ్యూచర్ లో మీకు 1 by 1 చెప్తానండి, డోంట్ వరీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేనేజ్ వర్క్ బుక్ అంటే రికవరీ, అన్సేవ్డ్, డిలీటెడ్, ఆల్ సేవ్ అంటే ఏదైనా మనం అన్ఫార్చునేట్ గా లాస్ అయిపోతే ఒక షీట్ ని కానీ ఏవైనా అవన్నీ కూడా దానికోసం ఇదంతా ఒకటే. ఇవి ఓకేనండి. సో దిస్ ఈజ్ అబౌట్ ఇవండి. ఇక్కడ బ్రౌజర్ వ్యూ ఆప్షన్స్ ఇది అవసరం లేదు మనకి. సో ఈ 3 కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ కమింగ్ టు సేవ్ అంటే ఏదైనా మన డాక్యుమెంట్ ని ఆల్రెడీ ఇప్పుడు ఒక డాక్యుమెంట్ బుక్ 1 ఉంది. ఇప్పుడు దాన్ని నేను సేవ్ చేయలేదు, జస్ట్ ఓపెన్ చేశాను. దాన్ని సేవ్ చేయాలనుకుంటే మనం సేవ్ అనే బటన్ ప్రెస్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ సెలెక్ట్ చేసుకొని సేవ్ అంటే సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సేవ్ యాజ్, ఇక్కడ సేవ్ అండి ఇది. నెక్స్ట్ సేవ్ యాజ్ వచ్చేసరికి, సేవ్ యాజ్ మీన్స్ క్రియేట్ ఏ డూప్లికేట్ ఫైల్ అండి. నథింగ్ బట్ టు క్రియేట్ ఏ డూప్లికేట్ ఫైల్. సేవ్ యాజ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ ని ఇంకో నేమ్ తో సేవ్ చేయాలనుకుంటే దానికి మనం సేవ్ యాజ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ప్రింట్. ప్రింట్ అంటే మీకు తెలుసు, మీరు ఏదైనా డాక్యుమెంట్ ని ఎంటర్ చేసిన తర్వాత, ఐ మీన్ టైప్ చేసిన తర్వాత దాన్ని మనం ప్రింట్ తీయాలనుకునేటప్పుడు ప్రింట్ ఆప్షన్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయండి. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రింట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు షేర్. మీరు ఇన్ కేస్ ఎవరికైనా షేర్ చేయాలి, డ్రైవ్ లో క్లౌడ్ లో సేవ్ చేయాలనుకుంటే క్లౌడ్ అని ఇక్కడ బటన్ ప్రెస్ చేయొచ్చు. క్లౌడ్ అంటే నథింగ్ బట్ టు సేవ్ ద డాక్యుమెంట్ ఇన్ ఏ పర్టికులర్ డ్రైవ్ ఆర్ ఐ మీన్ ఒక సర్వర్, ఆన్లైన్ సర్వర్ లో సేవ్ చేసుకోవాలనుకుంటే అది. ఈమెయిల్స్ లేదు సంథింగ్ ఎవరికైనా నేను ఈమెయిల్ చేయాలనుకుంటే యూ కెన్ ప్రెస్ హియర్, ఓకేనా? అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఎక్స్పోర్ట్. ఎక్స్పోర్ట్ అంటే ఏం లేదండి, అంటే ఎక్స్పోర్ట్ అంటే ఏంటి, ఉన్న ఫైల్ ని ఐ మీన్ ఫైల్ టైప్ ఆఫ్ ది ఫైల్ చేంజ్ చేయాలనుకుంటే, అంటే పీడిఎఫ్ క్రియేట్ చేయాలనుకుంటే లేదంటే అదర్ ఫార్మాట్స్ లోకి మార్చాలనుకుంటే ఎక్స్పోర్ట్ అండి, ఓకేనా? నెక్స్ట్ ఈ పబ్లిష్, ఇవి మనకు అంత అవసరం లేదండి, ఓకేనా? పబ్లిష్ అంటే ఏం లేదండి, మనం క్రియేట్ చేసింది మనం పబ్లిష్ చేయాలనుకుంటే ఎక్కడైనా క్లౌడ్ లో కానీ ఏదైనా పర్టికులర్ వెబ్సైట్ లో కానీ అది. నెక్స్ట్ క్లోజ్ అంటే క్లోజ్ అయిపోతుంది అండి. ఇక్కడ క్లోజ్ అని అనుకోండి ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. అలా మనం క్లోజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మళ్ళీ అప్పుడు క్లోజ్ అయిపోయిందంటే ఏంటి, డాక్యుమెంట్ క్లోజ్ అయిపోయిందని, ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ క్లోజ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అకౌంట్ అండి. అకౌంట్ అని క్లిక్ చేస్తే ఏమొస్తుంది అంటే ఇక్కడ మీ అకౌంట్, మీ ఎంఎస్ ఆఫీస్ అకౌంట్ ఏదైతే ఉందో అదంతా ఓపెన్ అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ మోర్ అని వచ్చేసరికి ఇక్కడ మనకి ఫీడ్బ్యాక్ అని ఒకటి ఉంటుంది, ఆప్షన్స్ అని ఒకటి ఉంటుంది.
వీటి గురించి మీకు ఇన్ ఫ్యూచర్ లో చెప్తానండి. ఓకేనా? ఫీడ్‌బ్యాక్ అంటే మీకు తెలుసు కదా! ఎనీ ఎర్రర్ గాని ఏదైనా వస్తే మనం ఫీడ్‌బ్యాక్ సెండ్ చేయొచ్చు. ఎంఎస్ అంటే మీరు ఒరిజినల్ లైసెన్స్డ్ వెర్షన్ అనుకోండి. మనం వాళ్ళకి ఫీడ్‌బ్యాక్ ఇవ్వచ్చు. ఈళ్ళు ఫీడ్‌బ్యాక్ ఇచ్చి ఎంఎస్ ఆఫీస్‌లో ఏదైనా ఎర్రర్ ఉంటే వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారు. సో, అలా మనం చేయొచ్చండి. సో, దిస్ ఈజ్ అబౌట్ ఫైల్ ట్యాబ్ అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ తెలుసుకోబోయేది ఏంటంటే హోమ్ ట్యాబ్ ఇవన్నీ ఉన్నాయి. దీనికన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని బేసిక్ థింగ్స్ ఉన్నాయండి. ఆ బేసిక్ థింగ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? బేసిక్ థింగ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు చూడండి ఇదొక పర్టిక్యులర్ దీన్ని మనం ఒక సెల్ అంటామండి. ఇదొక సెల్, ఇదొక సెల్, ఇక్కడ సెల్. సో, గ్రూప్ ఆఫ్ సెల్స్ అండి. ఒక షీట్ నథింగ్ బట్ ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్. ఓకేనా? గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్నిటిని కలిపితే ఒక షీట్ అంటాం. ఓకేనా? ఒక సెల్‌లో ఇవన్నీ సెల్స్ అన్నీ ఉన్నాయి కదా! వీటిని మనం ఏమంటాం? కాలమ్ అంటామండి. దీన్ని మనం కాలమ్ అంటాం. ఇవన్నిటిని కలిపితే కాలమ్స్ అంటామండి. అండ్ నెక్స్ట్ దీన్ని మనం రో అంటాం. వీటన్నిటిని కలిపితే రోస్ అంటామండి. ఓకేనా? ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటా. ఒక రో, ఒక కాలమ్ కలిస్తే దాన్ని మనం ఒక సెల్ అంటామండి. ఓకేనా? ఒక రో, ఒక కాలమ్ కలిస్తే దాన్ని మనం సెల్ అంటాం. సో, ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ సెల్స్ విత్ ఎ రో నంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ నంబర్ ఆఫ్ రోస్. ఓకేనా? సో, ఇక్కడ మనకి టోటల్‌గా రోస్, కాలమ్స్ అన్నీ ఉన్నాయి. ఓకే. వెల్ అండ్ గుడ్. ఇప్పుడు మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఇక్కడ టోటల్ ఎన్ని సెల్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలి. ఐ మీన్ ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. అంతే కదా! ఎన్ని సెల్స్ ఉన్నాయంటే ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయంటే మనకు ఐడియా వస్తది కదా! సో, ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయంటే ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా మీకు. ఒక ట్రయాంగిల్ షేప్‌లో బటన్. దాన్ని మీరు ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయగానే టోటల్‌గా మీకు పైన చూడండి డిస్‌ప్లే అవుతుంది కౌంట్. ఇక్కడ చూడండి ఎలా డిస్‌ప్లే అవుతుందో. అక్కడ ఎలాగైంది 10,48,576 రోస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 16,384 కాలమ్స్ ఉన్నాయి. చూసారా? రోస్ అండ్ కాలమ్స్ టోటల్‌గా అన్ని ఉన్నాయని మనకు డిస్‌ప్లే అవుతుంది. ఓకే. ఐ హోప్ మీకు ఇది అర్థమైందనుకుంటా. సో, టోటల్ రోస్, కాలమ్స్ కావాలంటే ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా అయిపోతది. అండ్ నెక్స్ట్ మీకు చెప్పాను కదా! ఇది నేమ్ బాక్స్ అంటాం. అంటే ఇక్కడ అడ్రెస్ బాక్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా? అడ్రెస్ బార్ అని కూడా అనొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఒక సెల్‌ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఒక సెల్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఇప్పుడు నేను ఇక్కడ కర్సర్ పెట్టాను. ఇక్కడ కర్సర్ పెడితే దీనికంటూ ఒక పర్టిక్యులర్ సెల్‌కి ఒక నేమ్ ఉంటదండి. అది ఏంటి అంటే, ఇక్కడ ఏదిది బి కాలమ్ అంతే కదా! బి. అండ్ నెక్స్ట్ థర్డ్ రో ఇప్పుడు మనం ఎలా రిప్రజెంట్ చేయాలంటే B3 అంటామండి. అంటే ఫస్ట్ నేమ్ ఆఫ్ ది కాలమ్ అండ్ నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది రో. సో, B3 అంటాం. చూసారా? ఇక్కడ B3 అని వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పెట్టారనుకోండి B4 అని వస్తది. నెక్స్ట్ కిందకెళ్ళామనుకోండి B5, B6, B7 అలా కిందకెళ్తుంటే అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే A1, A2, A3, A4 అలాగా. అంటే A1 నుండి, B1 నుండి, C1 నుండి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఫస్ట్ రో, ఫస్ట్ కాలమ్ కాబట్టి. ఓకేనా? ఐ మీన్ ఫస్ట్ రో అండ్ ఇక్కడ ఏ కాలమ్ అయితే ఫోర్త్ కాలమ్ కాబట్టి. ఓకేనా? పర్టిక్యులర్ కాలమ్ నేమ్ అండ్ రో నేమ్ అలా మనం డిస్‌ప్లే చేస్తాం. ఒక పర్టిక్యులర్ సెల్‌కి అడ్రెస్. ఓకే. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది స్క్రోల్ బార్ అండి. అంటే డౌన్ చేయొచ్చు. మనం ఎంత వరకు కావాలంటే అంతవరకు చూసుకోవచ్చు. పైకి చూడంటే పైకి చూడొచ్చు. సో, అలా మనం స్క్రోల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా ఇది ఏంటి అంటే ఇది మనం రోస్‌కి ఓకేనా? రోస్ కోసం కిందకి డౌన్‌కి వెళ్ళాలంటే అండ్ నెక్స్ట్ సైడ్‌కి వెళ్ళాలంటే ఇక్కడ కిందన ఇంకో స్క్రోల్ బార్ ఉందండి. దాన్ని మనం ఇలా స్క్రోల్ చేయొచ్చు. ఓకేనా? ఐ హోప్ మీకు ఇప్పుడు ఈ బేసిక్స్ కొన్ని అర్థమయ్యాయి అనుకుంటా. అండ్ నెక్స్ట్ ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే మీకు ఇవి ఆల్రెడీ తెలుసు మినిమైజ్, మాక్సిమైజ్ అండ్ క్లోజ్ బటన్స్. వాటి గురించి నేను పర్టిక్యులర్‌గా చెప్పాల్సిన పని లేదు. సో, ఇక్కడ చూడండి ఇది మినిమైజ్ అంటాం, ఇది మాక్సిమైజ్ అంటాం, ఇది క్లోజ్ బటన్ అంటాం. ఓకేనా? ఆహ్, అండ్ నెక్స్ట్ ఇంకా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు మీకు ఇప్పటి వరకు నేను బేసిక్స్ అన్నీ కంప్లీట్ చేశానండి. ఇంకా మనం నెక్స్ట్ వెళ్ళబోయేది ఏంటంటే మినిమమ్ ఒక సెల్‌ని ఎలా సెలెక్ట్ చేస్తాం, లేకపోతే ఒక పర్టిక్యులర్ సెల్స్‌ని ఎలా సెలెక్ట్ చేస్తాం, వాటి ఇన్ఫర్మేషన్ గురించి ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నామండి. ఒక పర్టిక్యులర్ సెల్స్‌ని సెలెక్ట్ చేయాలి అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ సెల్ ఉంది కదండీ చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ సెల్ కర్సర్ పెట్టాను. ఈ మిగతా పక్క సెల్‌ని కూడా సెలెక్ట్ చేయాలంటే మీరు ఇక్కడ బటన్ ఉంది కదా! ఈ బటన్ ఇలా మీరు చేస్తే ఆ రెండిటిని సెలెక్ట్ చేసినట్టండి. ఇక్కడ బటన్ ఉంది కదా! ఇక్కడ చివరని దాన్ని మనం ఇక్కడ బటన్ ఆ చివరన వచ్చే ఎండ్ పాయింట్ దగ్గర మనం పెడితే మన కర్సర్ సింబల్ అనేది చేంజ్ అవుతదండి. ఓకేనా? కర్సర్ సింబల్ చూడండి. అక్కడ డాక్టర్ సింబల్ అంటారు దాన్ని. ఆ డాక్టర్ సింబల్ చూడండి ప్లస్ సింబల్ ఉందా? ఆ ప్లస్ సింబల్ వచ్చింది. ఇప్పుడు దాన్ని పట్టుకొని డ్రాగ్ చేస్తే ఎంత వరకు డ్రాగ్ చేస్తే అంతవరకు మీకు ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయిపోతదండి ఆ సెల్స్ అన్నీ కూడా. చూసారా ఎలా సెలెక్ట్ అయిపోతున్నాయి? ఎంతవరకు కావాలంటే అంతవరకు మీరు సెలెక్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ కర్సర్ మీద పెట్టి జస్ట్ ఇలా డ్రాగ్ చేసిర్రు అంటే ఇక్కడ మీరు ఒక సెల్‌ని సెలెక్ట్ చేయండి. సెల్‌ని సెలెక్ట్ చేసి లెఫ్ట్ బటన్ క్లిక్ చేసుకొని లెఫ్ట్ బటన్ గట్టిగా ప్రెస్ చేసి మీరిప్పుడు మౌస్‌ని ఇలా డ్రాగ్ చేసుకుంటే చాలు.
ఎంతవరకు కావాలంటే అంతవరకు సెలెక్ట్ అయిపోతుంది. అలా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. లేదు అనుకుంటే షిఫ్ట్ బటన్ ఉంటది. షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి యారోస్ ఉంటాయి. యారో బటన్ లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అంటే రైట్ సైడ్, మళ్ళీ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అంటే రైట్ సైడ్, అలా మీరు డౌన్ అంటే డౌన్, ఎలా కావాలంటే అలా మీరు చేసుకోవచ్చు. అప్ అంటే అప్, ఎంత వరకు కావాలంటే ఎంత వరకు తగ్గించాలనుకుంటే అలా మీరు ఏది కావాలంటే సెలెక్ట్ చేయొచ్చు. ఓకేనా. ఒక పర్టికులర్ సెల్స్ ని సెలెక్ట్ చేయాలనుకుంటే మీకు ఐడియా వచ్చింది అనుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ పర్టికులర్ సెల్ లో డేటా ఎంటర్ చేయాలనుకుంటే మీరు దాన్ని డబుల్ క్లిక్ కొట్టండి. డబుల్ క్లిక్ కొట్టి పెట్టొచ్చు. లేదు ఒక సెల్ ని సెలెక్ట్ చేసి ఏదైనా ఎంటర్ చేశారంటే ఆటోమేటిక్ గా సెల్ లో ఉండిపోతుందండి. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ సెల్ కి వెళ్ళాలంటే మీరు ఇక్కడ పక్కన సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ట్యాబ్ బటన్ ప్రెస్ చేసినా పక్క దీనికి వెళ్తుందండి. చూసారు ఇప్పుడు పక్క దీనికి వెళ్ళింది. ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా చేంజ్ ఉంది అంటే దాన్ని మనం చేంజ్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా మనం అక్కడ లెటర్ టైప్ చేసి వెళ్ళిపోదండి. ఓకేనా. ఏదైనా ఒక లెటర్ టైప్ చేసరికి ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఉన్న డేటా పోయి ఎగ్జిట్ కొత్త డేటా ఏదైతే నువ్వు ఎంటర్ చేస్తున్నావో అది ఎంటర్ అయిపోతుంది. చూడండి హెచ్ అని వెళ్తాను, అక్కడ చేంజ్ అయిపోద్ది. చూసారా హెచ్ చేంజ్ అయిపోయింది మళ్ళీ. సో అలా మారిపోతుంది. సో అలా కాదు, మీరు మళ్ళీ మామూలుగా కావాలంటే కంట్రోల్ జెడ్ అంటే అండు అండి. ఓకేనా. ఓకేనా. కంట్రోల్ జెడ్ అంటే బ్యాక్ వెళ్ళడానికి, మనం ఏదైతే ముందు ప్రాసెస్ చేసామో ఆ ప్రాసెస్ కి వెళ్ళిపోతుంది కంట్రోల్ జెడ్ అంటే. ఇప్పుడు దీనిలో పర్టికులర్ లాస్ట్ లో డీజే అని ఉంది కదా, ఆ రెండు తీసేయాలనుకుంటే దాన్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే కర్సర్ బ్లింక్ అవుతుంది. అప్పుడు మీరు బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే పోతుంది. ఓకేనా. సో పర్టికులర్ సెల్ లోకి ఎంటర్ అవ్వాలి, ఆ సెల్ లో ఉన్న ఐటమ్ ఒక సెల్ లో ఉన్న నేమ్ ని ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే, నేమ్ గానీ నెంబర్ గానీ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే దానిలో మీకు మొత్తం చేంజ్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా ఏది కావాలంటే అది ఎంటర్ చేసుకోండి. కానీ పర్టికులర్ స్పెల్లింగ్ ఏమైనా చేంజ్ చేయాలి, లేకపోతే పర్టికులర్ క్యారెక్టర్ ని పర్టికులర్ నెంబర్ ని చేంజ్ చేయాలనుకుంటే దాన్ని డబుల్ క్లిక్ కొట్టేసి అప్పుడు మనం చేంజ్ చేయొచ్చండి. ఓకేనా. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ ఇది మీకు ఫార్ములా బార్ అని చెప్పాను. ఇక్కడ మీకు ఇన్ కేస్ ఏదైనా ఒక సెల్ లో ఫార్ములా గాని మెన్షన్ చేసి ఉంటే ఇక్కడ ఓన్లీ ఫార్ములా మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ దానిలో ఏమైనా ఒక వర్డ్ సెంటెన్స్ గాని రాస్తే అది డిస్ప్లే అవుతుంది. ఓకేనా. ఇన్ కేస్ ఇక్కడ ఫార్ములా పెట్టాను అనుకోండి, ఇక్కడ మనకి మనం ఏదున్నా అనవసరం, ఇక్కడ నెంబర్ ఉన్నా ఏదున్నా అనవసరం, ఇక్కడ ఫార్ములా మాత్రమే చూపిస్తుంది. కావాలంటే చూడండి, నేను ఒక సింపుల్ ఫార్ములా రాస్తాను. ఈజ్ ఈక్వల్ టు SUM సమ్ ట్యాబ్ ఓపెన్. ఓకేనా. ట్యాబ్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఏదో ఇక్కడ ఐటమ్ ని నెక్స్ట్ కామా ఇక్కడ ఒక దీన్ని సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, జీరో కనిపిస్తుందా. కానీ ఇక్కడ కర్సర్ పెట్టగానే చూడండి నాకు జీరో కనిపించదు. ఒక ఫార్ములా ఏదైతే ఉందో ఫార్ములా మాత్రమే కనిపిస్తుంది. చూసారా. సో ఇలా మనం ఒక ఫార్ములాని, ఇది ఫార్ములా బార్ అనేది డిస్ప్లే చేస్తుందండి. ఇక్కడ నెంబర్ ఉన్నా ఏదున్నా చూపించదు. దానిలో ఆ సెల్ లో ఏదైతే మనం ఫార్ములా ఇన్సర్ట్ చేసామో దాన్ని మాత్రమే మనం చూపిస్తుంది. సో అలా మనం చూసుకోవచ్చు. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ బేసిక్ థింగ్స్ అండి. అండ్ నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే, ఇప్పుడు మనం సీరియల్ నెంబర్స్ కొన్నిసార్లు మనం ఎలా వేస్తామంటే మనం నెంబర్స్ ఎలా రాసి 1 2 3 4 5 ఇలా రాసుకుంటూ వెళ్తామండి. అంటే కొన్ని మనం నేమ్స్ ఎంటర్ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్, ఒక కాలేజ్ లో ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్ ఒక స్కూల్లో స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ నేమ్స్ మనం డీటెయిల్స్ ఎంటర్ చేయాలనుకునేటప్పుడు మనం ఇక్కడ నెంబర్స్ రాసుకుంటాం. ఇలా 1 1 2 3 4 5 6 అలా 1 by 1 రాస్తూ ఉంటాం. అంతే కదా. అలా మనం పర్టికులర్ గా అలా మనం రాసుకుంటూ వెళ్లాల్సిన పని లేదండి. ఈ ఎక్సెల్ లో ఏంటంటే కొన్ని మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి. అది ఎలా అంటే చెప్పిస్తా చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కాదు, నేను డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి ఇక్కడ 1 అని పెట్టాను. ఇక్కడ 1 అని పెట్టి మీరు ఏంటి అంటే 2 అని పెట్టి, అంటే ఆటోమేటిక్ గా ఇక్కడ 1 అని పెట్టి ఇన్ కేస్ మీరు 1 అని పెట్టి ఇక్కడ డ్రాగ్ చేస్తే ఏమవుతుంది అంటే అన్ని సెల్ లో కూడా 1 అనేది కాపీ అయిపోతుంది. అంటే మనం అదే సెల్ ని కాపీ చెయ్యి అని అర్థం. అంటే డ్రాగ్ చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి, ఆ సెల్ లో ఏదైతే ఉందో అది కాపీ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ రామా అని ఉంది. దీన్ని నేను డ్రాగ్ చేస్తే ఏమవుతుందో తెలుసా, ఇక్కడ పట్టుకొని ఈ సింబల్ పట్టుకొని డ్రాగ్ చేస్తే టోటల్ గా రామా అని వచ్చేస్తుంది. చూసారా. టోటల్ గా అన్నిట్లో కూడా రామా అని వచ్చింది. సో అలా మనం ఏదైతే ఒక సెల్ ని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేస్తామో, ఇన్ కేస్ ఆ సెల్ లో ఒక ఫార్ములా ఉంటే సేమ్ ఫార్ములా కింద సెల్స్ కూడా ఆటోమేటిక్ గా అప్లికబుల్ అవుతుంది. అంటే దానికి ఆ ఫార్ములా వర్తిస్తుంది. ఇన్ కేస్ నేమ్ ఉంటే నేమ్ అలా ప్రింట్ అయిపోతుంది, ఏది ఉంటే అది కాపీ అయిపోతుంది అండి. అలా మనం చెయ్యొచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ మీరు అలా కాదు, నాకు పర్టికులర్ నెంబర్స్ కావాలి అనుకుంటే పర్టికులర్ నెంబర్స్ కూడా చేయొచ్చు. అది ఎలా అనేది చూపిస్తే చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 2 అని పెట్టుకున్నాను. ఎందుకు 1 2 అని పెట్టానంటే మనకి ఇక్కడ సెల్ లో ఈ రెండింటిని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇప్పుడు డ్రాగ్ చేస్తే ఏమవుతుందో తెలుసా, ఈ సెల్ కి ఎంత డిఫరెన్స్ ఉందో అదే డిఫరెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తుందండి కింద వరకు. కావాలంటే చూడండి 10 అన్న అంటే ఏంటి, 1 2 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే 1. సో ఇక్కడ అదే కంటిన్యూ అవుతుంది. 2 + 1 3 + 1 అలా కంటిన్యూ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ నేను
1 నెక్స్ట్ ఇక్కడ 3 ఇచ్చాను అనుకోండి, దాని డిఫరెన్స్ ఎంత రెండింటి మధ్యలో 2. సో కిందన కూడా అలానే మెయింటైన్ అవుతుంది చూడండి, చూసారా 1 ఈ రెండు డిఫరెన్స్ 2, ఈ రెండు డిఫరెన్స్ 2, అలా 2 డిఫరెన్స్ తో వస్తుంది. అంటే 2 సెకండ్ ఆల్టర్నేట్ నెంబర్ ఏదైతే ఉందో అదంతా కంప్లీట్ గా వస్తుంది. ఇన్ కేస్ ఈవెన్ నెంబర్స్ కావాలంటే సేమ్, ఇప్పుడు మీకు ఇది ఆడ్ నెంబర్స్ అర్థమైంది కదా, ఇదంతా ఆడ్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ కావాలంటే 2 4 ఇస్తారు. ఇప్పుడు సింపుల్ గా ఈ రెండింటిని సెలెక్ట్ చేసి, ఇప్పుడు మీరు ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక కొన్ని సెల్స్ ని ఎంటర్ చేశారు కదా, ఆటోమేటిక్ ఇక్కడ మళ్ళీ మీరు డ్రాగ్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ మీరు ఇక్కడ ఈ బటన్ వచ్చిన తర్వాత డబుల్ క్లిక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ పక్క సెల్ ఎంత వరకు ఫిల్ అయ్యి ఉందో అంతవరకు మనం ఫిల్ చేసి చూపించేస్తుందండి. కాబట్టి చూడండి, డబుల్ క్లిక్ అని ప్రెస్ చేయగానే చూసారా ఎంత వరకు ఫిల్ అయ్యి ఉంది, ఇక్కడ చూసారా 11th రో వరకు ఫిల్ అయ్యి ఉంది. ఆటోమేటిక్ గా మనకి 11th రో ఫిల్ చే అంతవరకు మనం నెంబర్స్ ఏది ఉంటే ఆ నెంబర్స్ అలా ప్రింట్ చేసి చూపిస్తుంది. సో అదొక అడ్వాంటేజ్ అండి, మనం డ్రాగ్ చేయాల్సిన పని లేదు. ఫస్ట్ టైం మాత్రం మనం డ్రాగ్ చేయాలండి. ఫస్ట్ టైం ఏదైతే మీరు ఇస్తారో అది డ్రాగ్ చేయాలి, సెకండ్ టైం డ్రాగ్ చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్ గా మీరు డబుల్ క్లిక్ కొడితే వచ్చేస్తుంది. ఓకేనా, ఇది సో దిస్ ఈజ్ అబౌట్ నెంబర్స్ అండి. అంటే ఇలా నెంబర్స్ 5 10 ఓకేనా వేసారు అనుకోండి, అంటే 5 టేబుల్ మొత్తం వస్తుంది. మీరు సింపుల్ డబుల్ క్లిక్ కూడా చూడండి, 5 10 15 20 25 30 చూసారు అలా వచ్చింది. సో అలా మనం ఆ ఎక్సెల్ లో ఇది ఒక అడ్వాంటేజ్ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఇప్పుడు నెంబర్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం మీకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ ఎక్సెల్ లో ఏంటంటే మనం మండే అని ఇచ్చామనుకోండి ఆటోమేటిక్ గా దానికి అర్థమైపోతుంది. ఎక్సెల్ లో డేస్, వీక్స్ అండ్ మంత్స్ అన్ని కూడా దానికి ఈజీగా నోటెడ్ అండి. ఓకేనా, మండే అంటే ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మండే అని నేను డ్రాగ్ చేసి అనుకోండి, ఆటోమేటిక్ ఏం రావాలి, మనం ఇక్కడ నేను రామా అని పెట్టాను, రామా అని పెట్టి దీన్ని డ్రాగ్ చేస్తే ఏమవుతుంది అంటే, రామా అని పెట్టి డ్రాగ్ చేస్తే రామా అంటే రామాయణ వస్తుంది. ఎందుకంటే అక్కడ దానికి ఎక్సెల్ కి ఏం అర్థం అవుతుంది అంటే రామా ఇట్ ఈస్ ఎ నౌన్. సో నౌన్ అనేది మనం ఏది డ్రాగ్ చేస్తే ఒక నేమ్, పర్టికులర్ నేమ్, అది ఆ నేమ్ డ్రాగ్ చేస్తే నేమ్ కంప్లీట్ గా ఫిల్ అవుతుంది. కానీ వేరేస్ మండే అని పెట్టి మనం డ్రాగ్ చేస్తే ఏమవుతుంది అంటే చూడండి, ఆటోమేటిక్ గా మనకి డేస్ అన్ని కూడా ప్రింట్ అయిపోతాయి. ఎందుకంటే ఇది ఒక అడ్వాంటేజ్ మనకి ఎక్సెల్ లో. డిఫాల్ట్ గా వాళ్ళు నేమ్స్, నెంబర్స్, ఓకే నెంబర్స్, వీక్స్, మంత్స్, ఓకేనా ఇవన్నీ కూడా మనకి ఇయర్స్ అన్ని కూడా మెన్షన్ చేసి ఉంచారండి. మనకి ఏది డ్రాగ్ చేస్తే చాలా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మళ్ళీ మండే, ట్యూస్డే, వెన్స్డే, చూసారా అలా మనకి ఎలా వచ్చేసిందో. సో దిస్ ఈజ్ అబౌట్ మనకి ఇక్కడ ఎక్సెల్ లో అడ్వాంటేజ్ అండి. అండ్ నెక్స్ట్ నాట్ ఓన్లీ, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం వీక్స్ చూసాం, ఒక డే చూసాం. ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు మనం ఏం చూడాలంటే మంత్స్ చూద్దాం. మంత్స్ అంటే ఏంటి ఫస్ట్, అండ్ ఇంకోటి మండే అని రాశారు, మండే అని రాసిన తర్వాత ఇన్ కేస్ స్పెల్లింగ్ మిస్టేక్, ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ రాస్తే చూడండి, MANDAY అని రాశారు, మండే అని, మ్యాండే అని. ఇప్పుడు నేను డ్రాగ్ చేస్తే ఏమవుతుందో తెలుసా, అది మనకి నౌన్ ఒక నేమ్ లా తీసుకొని మ్యాండే అనేది ప్రింట్ అవుతుంది. అంతేగాని మనకి అన్ని కంప్లీట్ గా ట్యూస్డే, వెన్స్డే అవన్నీ రావండి. మనం నేమ్స్ కూడా ఎంటర్ చేసినప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయాలి ఇక్కడ సెల్ లో, అప్పుడే దాన్ని రికగ్నైజ్ చేస్తుంది అది ఈజీగా. అండ్ నెక్స్ట్ ఇది అలా కాకుండా ఇంకో విధంగా ఏంటంటే MON అని పెట్టారనుకోండి, ఆటోమేటిక్ MON అన్నా కూడా దానికి అర్థమైపోతుందండి. కావాలంటే చూడండి, MON అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే అంటే 3 లెటర్స్ కూడా అర్థం చేసుకుంటది. ఓకేనా, ఎక్సెల్ అనేది మండే అంటే MON అని కూడా అర్థం చేసుకుంటది. సో ఐ హోప్ ఇది కూడా మండే అంటే మీకు ఇది అర్థమైంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ జనవరి, ఇప్పుడు మనం మంత్స్ లోకి జాన్యువరి అని ఎంటర్ చేశాను. ఇప్పుడు సేమ్ అలానే జాన్యువరి అనేది నేను డబుల్ క్లిక్ కొట్టాను అనుకోండి, ఆటోమేటిక్ గా చూడండి మిగతావన్నీ వచ్చింది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఎంత వరకు ఉంది, ఇంతవరకు ఫిల్ చేసి ఉంది కదా ఆ రో వరకు వచ్చేసింది ఆటోమేటిక్ గా. చూసారా, ఇంకా కావాలంటే ట్రాక్ చేసుకోవచ్చు. ఈ రెండు నవంబర్, డిసెంబర్, నవంబర్ అండ్ నెక్స్ట్ డిసెంబర్ అంటే డిసెంబర్, చూసారా. సో అలా మనం చూసుకోవచ్చు అండి. సో దిస్ ఈజ్ అబౌట్ హౌ టు ఆటోఫిల్. దీన్ని మనం ఆటోఫిల్ అంటామండి. ఆటోమేటిక్ ఇక్కడ డబుల్ ప్రెస్ చేస్తే దాన్ని మనం ఏమంటాం ఆటోఫిల్, డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది అక్కడ అలాగా అంతవరకు. ఓకే, సో అలా మనం నెక్స్ట్ జనవరి అని కంప్లీట్ గా రాయాల్సిన పని లేదండి. JAN అని పెట్టారనుకోండి, దానికి ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది JAN అనగానే జనవరి అని. చూడండి చూసారా, జాన్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇవన్నీ కూడా ఎలా డిస్ప్లే అయిపోయాయి. సో ఇలా కూడా మనం డిస్ప్లే చేయొచ్చండి. ఐ హోప్ మీకు ఇది కూడా అర్థమైంది అనుకుంటా. ఓకే, అండ్ ఇప్పుడు వరకు మనం ఏం చేసాం, కాలం వైజ్ డ్రాగ్ చేసాం. ఓకేనా, కాలం వైజ్ ఎలా చేయాలి అనేది మనం ఈ రోజు డ్రాగ్ చేసాం. వేరేస్ ఇప్పుడు మనం మనం వెర్టికల్ గా, ఐ మీన్ హారిజాంటల్ గా కూడా మనం డ్రా చేయొచ్చు, అంటే రో వైజ్ లో డ్రాగ్ చేయొచ్చు. చూపిస్తా చూడండి, 1 2 పెట్టా. ఇప్పుడు నాకు ఈ రెండు కలిపి డ్రాగ్ కావాలనుకుంటే చూడండి, డ్రాగ్ చేస్తే ఏమొస్తుంది, మారిందా,
సో మనం అంటే ఏంటి, మనం నాట్ ఓన్లీ కాలం వైజ్ గా డ్రాగ్ చేస్తే మాత్రమే కాదు, రో వైజ్ గా డ్రాగ్ చేసినా ఎక్సెల్ కెన్ ఐడెంటిఫై ద నెంబర్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మండే అన్నాను. ఇప్పుడు సేమ్ దీన్ని మనం డ్రాగ్ చేస్తాను నేను. చూడండి వచ్చేసిందా, సేమ్ మండే వెన్స్డే చూసి ఎలా వచ్చిందా. సో అలా చేయొచ్చు. నెక్స్ట్ జనవరి ఉంది కదా, ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా అలాగే. ఇక్కడ డబుల్ క్లిక్ కొడితే అవ్వదండి. ఎందుకు డబుల్ క్లిక్ కొడితే అవ్వదు, ఇది రో వైజ్ గా ఉంది కదా, డబుల్ క్లిక్ కొడితే అవ్వదండి. చూడండి ఇలా మనం డ్రాగ్ చేసుకోవాలి రో వైజ్ అయితే. ఓకేనా. వేరే కాలం వైజ్ అయితే డబుల్ క్లిక్ అయినా యాక్సెప్ట్ చేస్తుందండి. ఇక్కడ చూడండి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అలా వచ్చేసింది. ఇంకా కావాలంటే ఇంకా చేసుకోవచ్చు ఈ రెండు. ఓకేనా. సో అలా మనం ఏది కావాలంటే అది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూడండి ఇది కూడా సింపుల్ గా మనం ఇక్కడ పెట్టామనుకోండి, ఇక్కడ 10, కానీ ఇక్కడ 10 అని డ్రాగ్ చేస్తే ఏమొస్తుంది, 10 మాత్రం వస్తుంది నెంబర్స్ వైజ్. ఎందుకంటే నెంబర్స్ దానికి అర్థం కాదు. ఓకేనా. నెంబర్స్ 2 నెంబర్స్ మనం పెడితే ఇప్పుడు 10 ని డ్రాగ్ చేస్తే ఏమైంది, 10 వచ్చింది. చూసారా. అలా కాదు, నాకేం కావాలంటే 2 నెంబర్స్ ని డ్రాగ్ చేసి 2 నెంబర్స్ ని సెలెక్ట్ చేయండి. అప్పుడు దాని డిఫరెన్స్ ఎంతో అది ఆటోమేటిక్ అర్థం చేసుకుంటది. సో అదే మనకు డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. సింగిల్ వెడ్నెస్డే అంటే ఒక డేని డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా డేస్ వస్తాయి, ఒక మంత్ ని డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా మంత్స్ వస్తాయి. కానీ ఒక నెంబర్ ని డ్రాగ్ చేస్తే నెంబర్ అది మాత్రం వస్తుందండి. మీకు కంటిన్యూషన్ ఆల్టర్నేట్ నెంబర్స్ కావాలంటే ఒక ముందు సెల్ అంటే ఐ మీన్ ప్రీవియస్ సెల్ నెక్స్ట్ సెల్ రెండు సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తే అప్పుడు మీకు ఆటోమేటిక్ గా దాని డిఫరెన్స్ ఎంత ఉందో ఆ డిఫరెన్స్ అనేది ప్రింట్ అవుతూ ఉంటది. ఐ హోప్ మీకు ఇప్పుడు టోటల్ గా బేసిక్ థింగ్స్ అనేవి బేసిక్ థింగ్స్ అనేవి అర్థమయ్యాయి అనుకుంటా. ఓకేనా. జస్ట్ మినిట్ అండి. షణ్ముఖ్ గారు జస్ట్ మినిట్ అండి.